హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేమైతే న్యూ ఇయర్ మా శిరోగాంతో స్టార్ట్ చేసాం అనమాట. ముందు రోజు వానికి స్నానం చేపించేసాం. ఇక్కడైతే నేను ముందు రోజు నా వంట ప్రయోగం చేస్తున్నాను అనమాట. పచ్చి కొబ్బరితో లడ్డు చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. టేస్ట్ చేస్తే సరిపోతుంది. ఫ్రై అయింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇట్లా ఓవర్ యాక్షన్ చేయకుండా మంచిగా పద్ధతిగా క్లాత్ పెట్టి ఇప్పుడు మనం మళ్ళీ ఓవర్ యాక్షన్ చేయకుండా బెల్లం పాకం పెట్టుకుందాం. ఎందుకు ఓవర్ యాక్షన్ చేయకుండా అంటే నేను ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేసి బెల్లం పాకంలో నీళ్ళు ఎక్కువ వేస్తాను. అందుకే ఈసారి బెల్లం పాకంలో నీళ్ళు ఎక్కువ వేయకుండా ఓవర్ యాక్షన్ చేయకుండా పద్ధతిగా చేద్దాం. నచ్చినవన్నీ వేసుకోవడమే, అంతా ఇంత నేను చూసుకొని వేసుకుంటాను. జస్ట్ ఈ కప్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే నా పాకం రెడీ అయిపోయింది. చూడండి, మా కేక్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఏ కేక్ వచ్చింది. ఏ ఇదిగో నా లడ్లు ట్యూబ్లైట్. సూపర్ వచ్చే టేస్ట్ కూడా చాలా బాగుంది మా లడ్డు. హ్యాపీ న్యూ ఇయర్ లడ్డు. చిన్నోడు న్యూ ఇయర్కి రెడీ అవుతున్నాడు, పటాకులు పట్టుకొని రెడీగా ఉన్నాడు. మా శిరోగాడు వాకింగ్కి వచ్చాడు. ఇప్పుడు వచ్చేసి టైం 11 అవుతుంది. మీ ఇంటి ముందర నీళ్ళు చిమ్ముకుంటుంది ముగ్గేసుకోవడానికి. మా ఇంటి పక్కన అంటే ఆల్రెడీ ముగ్గేసేసింది చూడండి. ఇప్పుడు అమ్మమ్మ ఒక అద్భుతమైన ముగ్గు వేస్తుంది చూడాలి మనం. ఈసారి ఏం ముగ్గేస్తుందా? వాటర్. రాత్రి 11:30కి మా చిన్నోడు ఇక్కడ డ్యాన్స్ చేసుకుంటే తిరుగుతున్నాడు ఫ్రెండ్స్. బాల్తో ఆడుకోవడం అంట ఆయన. మా మమ్మీ సరుకులు చూసినారా, వాటర్ బాటిల్ వేసుకొని పెట్టుకుంది కలర్స్. ఇట్లుంటుంది మా మమ్మీ టాలెంట్. అబ్బా అమ్మమ్మ ముగ్గేస్తాడట చూద్దాంపా. బ్రింజాల్ కలర్స్ అంట. మొత్తం న్యూ ఇయర్ పార్టీ స్టార్ట్ అయింది ఇక్కడ. ఇంకక్కడ పైన మొత్తం ఎక్కడ చూడు పాటలు వినిపిస్తున్నాయి. కచ్చినోడు సంవత్సరం గణేశుడు లడ్డు ఇచ్చాడు మా చిన్నోడికి. అందుకే మా చిన్నోడు థ్యాంక్ యూ చెప్తున్నాడు. థ్యాంక్ యూ గణేష. హ్యాపీ న్యూ ఇయర్ అను. హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 అయితే మేము చాలా గ్రేట్ఫుల్గా ఉంటాం. ఎందుకంటే మాకు ఈ ఇయర్ మా చిన్నోనికి లాటరీలో లడ్డు వచ్చింది. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మీద గణేశుడి కృప అంత ఉంటుందని చెప్పి. ఎప్పుడు మనసు బాగాలేకుండా కూడా నేను ఇక్కడ వచ్చి ఉట్టి స్టేజ్ అయినా సరే కానీ ఇక్కడ కూర్చొని నేను అన్నీ చెప్పుకుంటాను ఆయనకి. ఆయన వింటాడని చెప్పి నమ్ముకుంటాను. నెక్స్ట్ ఇయర్ నువ్వు వస్తావు కదా గణేష్ అని చెప్పి మళ్ళీ అడిగి అలా ఇంటికి వచ్చేస్తామన్నమాట. చిన్నోడు న్యూ ఇయర్కి ముందే డ్యాన్స్ చేస్తున్నాడు 2026కి. అంతే అంతే. దొచ్చేసే కింది దిగే తొక్కకూడదు. ముగ్గుకేమన్నా అయితే మనల్ని సావకూడదు. మా డాగులన్నీ కూడా ఆత్రంతో వెయిట్ చేస్తున్నాయి మా అమ్మ ఏం ముగ్గేస్తుంది అని చెప్పి. ప్రస్తుతానికి లేస్తుంది చూడండి. చిన్నోని ఎంకరేజ్మెంట్ చాలా ఎక్కువైందని చెప్పి ఇలా బండి మీద కూర్చోబెట్టాము. మా మమ్మ ఇక్కడ ప్రశాంతంగా ముగ్గేసుకుంటుంది. అప్పుడు మా మమ్మీ ముగ్గేస్తుందని చెప్పి అలా పక్కకు తీసుకొచ్చాను మా చిన్నోడిని. ఇక్కడ ఫైర్ వేసారనమాట. ఒక ఆంటీ చూడండి ఇంటి మొత్తం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ముగ్గేసేసింది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చిన్నోడు. క్రాకర్స్ కాల్స్తున్నారు కదా పైన. ముగ్గేస్తుంది. అమ్మమ్మ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. నేనే చెప్తాను చిన్నోడు. లవ్స్ కాటి హ్యాపీ న్యూ ఇయర్.
పెద్ద క్యాటీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ పే క్యాటీ. ఇది మా న్యూ ఇయర్ కేక్. మా పెద్ద క్యాటీ మా చిన్న క్యాటీ కేక్ కోసం వెయిట్ చేసుకుంటున్నాయి. నువ్వు తాతయ్య కేక్ కేక్ అంట. కేక్ అంట. కట్ చేయరా అంటే ఉయ్యాలు పిచ్చుకుంటున్నాం మా చిన్నోడు. వానికి ఇట్లా ఉయ్యాలు పిచ్చుకునేది ఇష్టం. ఇద్దరు పట్టుకున్నట్లు. చీకటి ఇగో తిన్. కేకు తింటుంది. చీకటి కేక్ తింటుంది చూడు. కేక్ కోసం కొట్లాడుతున్నాడు ఇక్కడ చిన్నోడు. జనవరి 1 మమ్మీ దేవునికి పూజ చేసింది చూడండి. ఇక్కడ మా తాత వాళ్ళకి పూజ చేసింది. మా తాత వాళ్ళనమాట. ఇక్కడ మా పెద్దన్న పెద్దమ్మ. సో దీపం పెట్టింది మా తాత వాళ్ళకి. హీరో హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ జీరో. మా శిరోవానికి క్రాకర్స్ అంటే భయం. అందుకే నిన్న క్రాకర్స్ కాల్స్తుంటే రాలేదు శిరోగాడు. మీ తులసమ్మ దగ్గర పూజ చేసింది చూడండి ముగ్గేసి. మా చిన్నోడు ఆ ముగ్గు మీదనే దొక్కుతున్నాడు. అట్లుంటాడు మా చిన్నోడు. మా మమ్మీ హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గేసింది చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ అని అట్లా. ఇక్కడ మా డాగీ కేక్ పెడితే తింటుంది. హ్యాపీ న్యూ ఇయర్ డాగీ. అండ్ ఇది వచ్చేసి ఇంటి ముందర అనమాట. ఇంటి ముందర ఇలా వేసింది. ఈరోజు టిఫిన్ వచ్చేసి వడ. శిరో వడ తింటావా? నువ్వు తింటావా? మా చిన్నోడు న్యూ ఇయర్ రోజు స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకొని పిల్లలతో నాట పెట్టినాడు అనమాట. న్యూ ఇయర్ కాదు ఏ ఇయర్ అయినా కూడా ఇదే పని చేస్తారు. ఇంకా ఈ రెండు ఫైటింగ్ ఇక్కడ. పో నువ్వు జాయిన్గా ఫైటింగ్. ఎక్కడ ఏమైంది? పైకి ఎక్కిందా క్యాటీ? ఇది అనమాట. రోజు ఇట్టనే ఉంటుంది మా ఇంట్లో. ఇదండి ఈరోజు వీడియో. మేమైతే మా న్యూ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. సెలబ్రేషన్ అనేది ఏదో చేసుకోవడం కాదు, మన ఫ్యామిలీతో కలిసి మనం హ్యాపీగా స్పెండ్ చేసే టైం అన్నమాట. ఏ ఇయర్లోనూ కూడా మన పని మనం న్యాయంగా చేసుకుంటూ వెళ్తాం. ఆ దేవుడు మనకి ఎప్పుడు అండగా ఉంటాడు. బీ హెల్దీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.